నుంచి 10 టేబుల్ వరకు ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు తెలిసింది వస్తుంది. సో దానికోసమని మీకు ఫింగర్ టేబుల్స్ నేర్పిస్తాను నేను, ఓకేనా. సో 5 టేబుల్స్ వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటి? ప్రతి టేబుల్లో 5 స్టెప్స్ వచ్చాను అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 6 5 అన్నా 5 6 అన్నా సేమ్ ఆన్సర్, అంతే కదా. సో మనకు 5 టేబుల్స్ వచ్చినాయి అంటే ప్రతి టేబుల్లో 5 స్టెప్స్ కంప్లీట్గా వచ్చినట్టు. సో మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఇప్పుడు? 6th టేబుల్ 6 స్టెప్స్ నుంచి 10 టేబుల్ 10 స్టెప్స్ వరకు. సో దానికోసం మీకు నేను ఫింగర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం 2 హ్యాండ్స్ ఉన్న ఫింగర్స్ని 10 ఫింగర్స్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. ఈ ఫింగర్స్ మీద నెంబర్స్ రైట్ చేసుకోండి. ఏంటి ఆ నెంబర్స్? లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ 6 7 8 9 10 6 7 8 9 10 6 7 8 9 10 6 7 8 9 10 కూడా 6 to 10 6 to 10 అని అనుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 6 కావాలనుకోండి. 6 అని ఏ ఫింగర్ అనుకున్నాం? ఆ ఫింగర్ని క్లోజ్ చేయాలి. ఇది కూడా 6 6 కదా. సో 6 6 2 ఫింగర్స్ క్లోజ్ అయింది. క్లోజ్ చేసిన ఫింగర్ 10కి ఈక్వల్. సో ఎన్ని ఫింగర్స్ క్లోజ్ చేస్తాం మనం? అంటే 20. క్లోజ్ చేసిన ఫింగర్స్ 10కి ఈక్వల్. సో ఆన్సర్ ఇక్కడ 20. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 4 4 ఆల్రెడీ మనం 5 టైప్స్ వచ్చు కదా. 4 4 4 4 16 20 ప్లస్ 60 అంటే 6 6 ఎంత? 36. సేమ్ ఇలా మీరు ప్రాక్టీస్ ద్వారా ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 6 7 కావాలి. ఇక్కడ 6 క్లోజ్ చేస్తాం. 6 7 టోటల్ ఎన్ని ఫింగర్స్ క్లోజ్ అయినాయి? 3 అంటే రిమైనింగ్ ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఇక్కడ 4 3 30 ప్లస్ 12 42. 6 7 42 అయినా 6 7 42. ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పండి ఆన్సర్. 8 7 కావాలి అంటే 6 7 8 3 ఫింగర్స్ 6 7 టోటల్ ఎన్ని ఫింగర్స్ క్లోజ్ అయినాయి? 5 మీన్స్ 50. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ కి యూనిట్ డైరెక్ట్ ఇంటూ 2 3 క్లోజ్ చేసిన ఫింగర్స్ 50 50 ప్లస్ 6 7 8 ఆల్సో 50. సో ఈ వేలో చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 8 8 7 8 టోటల్ ఎన్ని ఫింగర్స్ క్లోజ్ అయింది? 6 ఫింగర్స్. లెఫ్ట్ హ్యాండ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? రైట్ హ్యాండ్ కి 2 2 60 ప్లస్ 4 8 అయిపోయింది, అంతే కదా. ఇది చాలా ఈజీ కదా. సో ఇప్పుడు నాకు 8 9 కావాలి. 8 9 6 7 8 6 7 8 9 టోటల్ ఎన్ని ఫింగర్స్? 7 ఫింగర్స్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ 1 ఫింగర్. 2 1 2 70 ప్లస్ 2 ఇప్పుడు ఎవరైనా టేబుల్ కదా. మ్యాథ్స్ మళ్ళీ టేబుల్ పాకెట్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ క్లోజ్ చేయాలి. సింపుల్ కదా. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే ఇప్పుడు మనం ఫింగర్స్ తీసుకుంటాం. టేబుల్స్ కూడా మనం ఫింగర్స్ తీసుకుంటాం. 9 9 చూడండి 6 7 8 9 6 7 8 9 టోటల్ 9 4 ఫింగర్స్ 4 ఫింగర్స్ అంటే 8 ఫింగర్స్ క్లోజ్ అయింది. 80 1 1 80 ప్లస్ 1